అనంతరం గ్రామం, గుండాల మండలం, యాదగిరి జిల్లా. నేను బీజేపీ పార్టీలో చిన్నప్పటి నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నా. దీన్ని నేను అనగా వచ్చిన కాడికెళ్ళి ఒక్కనే పోరాటం చేసుకుంటూ వస్తున్నా. అనంతరం గ్రామంలో బీజేపీ స్థాపించిన కాడికెళ్ళి పార్టీ మారింది లేదు, జీవితాంతం ఇలానే కొనసాగుతున్నాను. సర్పంచ్కి ఎలక్షన్గా పోటీ చేస్తానని సిద్ధంగా ఉన్నా. బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు: ఇది విశ్వకర్మ యోజన, ఇది ఆయుష్మాన్ భారత్ కార్డు, ఇది రైతు భరోసా. ఇవన్నీ పథకాలు గ్రామ పంచాయతీలో ఊరూరు చేరవేస్తాం. ఏమేమి ఇస్తుంది పథకాలు? ఉచిత బియ్యం, ఇది మన రైతుకు 2000 పింఛని. మన ఇలా చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ ఇప్పుడు టైం సరిపోవట్లేదండి. అలాగనే రానున్న స్థానిక ఎన్నికలలో మీరు మీ గ్రామ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇప్పుడు మోడీ చేసిన మంచి పనుల వల్ల దాన్ని ముందుకు తీసుకుపోదామని. ఏమేం చేసిండు మోడీ చేసేటివి మన ఈ పథకాలు ఇస్తుండే కదా, రైతుకు కానీ అన్నిటి కానీ, విశ్వకర్మ కానీ, జీవన జ్యోతి కానీ, ఇవన్నీ చాలా పథకాలు ఉన్నాయి. దాన్ని బట్టి ముందుకు నడిపిస్తామని మేము దాన్ని కృషి చేసుకుంటూ ముందుకు నడిపిస్తామని, రాబోయే ఎన్నికల్లో మాదే విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. మొన్న జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇది బీజేపీ. కానీ కొన్ని డబ్బుల వల్ల చాలా వెనకబడిపోయింది. చాలా ప్రతిపక్ష వాళ్ళు ఏం చేశారంటే కొన్ని డబ్బులు వంచారు. దానివల్ల మేము పంచలేకపోయినాం. దానివల్ల ఓట్లన్నీ అక్కడికే వెళ్ళిపోయినాయి. మన జరిగిన ఎంపీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు రావడానికి ప్రధాన కారణం ఏంటి? మోడీ అభిమానం. మన దేశం కోసం పోరాడుతున్న వ్యక్తి మోడీ కాబట్టి దానికోసం చాలామంది అభిమానం ఉంది మోడీ అంటే. అట్లాగనే రామ మందిరం కట్టిన దగ్గర మీరు ఎందుకు గెలవలేకపోయారు? రామ మందిరం కట్టిన కాడ ఎందుకంటే మన ఇందులో కరెక్ట్ లేరు. ఆడ డబ్బుల వల్ల కొంచెం ఉంగిపోయే లోటు ఉంది కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోయారు. కాబట్టి దాన్ని ఎత్తి మన దాన్ని కట్టి కాండేట్ లేక అక్కడ కొంచెం అదైపోయిందండి. అట్లాగనే బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుని ఎందుకు తొలగించారు? ఇక ఆ విషయం వాళ్ళకే తెలుసు అండి, మనకు తెలియదు. మీరు బీజేపీలో మీ గ్రామాన్ని ఏ విధంగా బలోపేతం చేస్తున్నారు? ముందుకు మోడీ చేసిన పథకాల వల్ల కానీ, మోడీ ఇచ్చే 2000 మన మోడీ ఇస్తుండే కదా 2000 వ్యవసాయానికి, మన రైతుకు ఇది మన పిండి కానీ ఇవన్నీ ఇస్తుండే కదా. మీరు రైతుకు పెడుతున్నట్టు కదా సార్. రైతులు చాలామంది ధర్నాలు చేశారు, కొంతమంది చనిపోయారు, వాళ్ళపైన లాఠీ చార్జ్ కూడా జరిగింది కదా సార్. ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు రైతుకు చాలా మేలు చేస్తుండే కదా మోడీ. ఇప్పుడు ఇచ్చే యూరియా భత్తా కానీ, డిఏపి కానీ సగం సబ్సిడీ ఇస్తుండే కదా. దానివల్ల మేము ముందుకు తీసుకోగలుగుతున్నాం. రైతులు కూడా కొంచెం ఆలోచన చేసారు. ఈ 2000 ఇస్తుండ్రు, దానికి కూడా ఇప్పుడు పిండి బస్తాలకు కానీ ఎరువులకు కానీ సగం రేటు దించిండు కాబట్టి జనం కూడా నమ్ముతారు. ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడే రేట్లు తక్కువ ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చినాకనే అన్ని రేట్లు పెరిగినాయి. ముడి సరుకులు కూడా రేట్లు పెంచారని చెప్పేసి కొంతమంది. లేదండి, అది జనాలకు రాలేదు. ఇప్పుడు మోడీ చేసిన వల్ల ఇప్పుడు జనం మోడీ చేస్తుండు. ఇవన్నీ ప్రతి ఎరువుకు కానీ, ప్రతి ఒక్క విత్తనాలు కానీ, ప్రతి ఒక్క దానికి కూడా మోడీ ఆల్రెడీ తెలిసిపోయింది మోడీ చేస్తుండని. జనాలకు ఇంతకుముందు తెలియకుండే. ఇప్పుడు మోడీ మన రేషన్ బియ్యం కానీ ఈటి కానీ మోడీ ఇస్తుండని చాలామంది చెప్తారండి. రానున్న స్థానిక ఎన్నికలలో మీరు గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే మీరు మీ గ్రామ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? బీజేపీ పైన మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? దీన్ని ముందు తీసుకుపోవాలని మోడీ చేసిన పథకాలు కానీ ఇవన్నీ మన సడాకు యోజన కానీ ఇవన్నీ ముందు ఉండి నడిపిస్తానని సర్పంచ్గా చేసి జనాన్ని నేను బీజేపీ పార్టీని బలవంతం చేస్తానని నేను కోరుకుంటున్నాను. మీరు సర్పంచ్ గెలిస్తే మీ గ్రామాన్ని ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు? ఇవన్నీ సీసీ రోడ్లు కానీ, ఇండ్లు కానీ, ప్రతి ఒక్క వచ్చే
మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే వచ్చే పథకాలు కానీ ప్రతి ఒక్క ఇంటింటికి అందజేస్తారని నేను చేస్తున్నాను. ఇప్పుడు మద్యం బంద్ చేస్తామండి. ఊళ్ళో మద్యం ఏర్లై పారుతుంది. మద్యాన్ని కట్టుబడి చేయాలి. యువకుల్లో ఎక్కువ డ్రగ్స్కి అలవాటు పడతారు. దానిపైన మొత్తం పండించాలండి. దాన్ని డ్రగ్స్ ఊళ్ళకు రాకుండా అరికట్టడమే మా సిద్ధాంతం. ఇప్పుడు మీకు శ్మశాన వాటికలు ఇవన్నీ కట్టించింది మీ గవర్నమెంటే, అది చెప్పు. మేము పార్టీలు చెప్పుకోలేకపోయినా ఎన్నికలు. ఇప్పుడు మశాన వాటిక కట్టింది, ఇప్పుడు మోడీ కట్టిండు. మోడీ పేరు లేకుండా చేసిర్రు. ఇప్పుడు సడాక్ యోజన అని మోడీ పోస్తుంది. ఇప్పుడు సీసు రోడ్లు కానీ, ఇప్పుడు రోడ్లు కానీ, హైవే రోడ్లు కానీ ఇవన్నీ మోడీ కట్టిండు. మేము చేస్తున్నాం అంటుంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అదే చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే చెప్తుంది. అదే సార్, మరి టీఆర్ఎస్ బీజేపీ ఒకటే కదా? లేదండి, ఏదో జనం అట్లా అనుకుంటారు. ఎప్పుడు ఒకటి కాదు కదా. జనం అనుకుంటారు ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. అది ఎలా అవుతుంది చెప్పండి? అది ఎప్పుడు కాదు కదా. నేను తింటే నువ్వు అన్నం తిన్నట్టు కాదు కదా సార్. అది ఎట్లయితే చెప్పు. ఇదే అండి. ఫైనల్గా మీ పార్టీ మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది? మహిళలకు కానీ బాత్రూమ్లు కానీ ఇవన్నీ కట్టించి స్వచ్ఛ భారత్ వల్ల ఇప్పుడు బాత్రూమ్లు ఇవన్నీ కట్టించి స్వచ్ఛ సామ్రాజ్యం చేస్తుంది. కానీ ఇది ముందుకు తీసుకుపోలేకపోతున్నాం. ఇదన్నీ ముందుకు తీసుకుపోయే బాధ్యత మా దగ్గర ఉంది సార్. యువతలో మీరు ఎలాంటి ఉత్సాహపరుస్తారు? యువతలో కానీ అందరికీ చదువు కానీ మెరుగు కానీ మేము ఉత్సాహపరుస్తామని ముందుకు తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాం. మాది అనంతపురం గ్రామం, గుండాల మండలం, యాదగిరి జిల్లా.